హోమ్ డెవలపర్స్ వారి క్యాపిటల్ ఐకాన్ సిటీ లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి మిత్రులు సోదరులు పెద్దలు హరీష్ బాబు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి బాధ్యులు పూజ్యులు పెద్దలు అజముదుల్లా గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శుభం డెవలపర్స్ వారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శుభం డెవలపర్స్ డైరెక్టర్ అబ్దుల్ కరీం గారికి, అదేవిధంగా మరొక మిత్రులు అల్లా బక్షి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైల్ బూమ్ అధినేత ఫౌండర్ శ్రీ బూటిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, అదేవిధంగా నా సోదరులు సారా రోహిత్ గారు, రైల్ బూమ్ లో మరి వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ రోల్ లో ఉన్నటువంటి సోదరులు రోహిత్ గారికి, మిగిలిన డైరెక్టర్స్ పెద్దల గౌరవనీయులు పూర్ణ మాస్టర్ గారికి, అదేవిధంగా మా సోదరి లావణ్య గారికి, ఈ ఆహ్వానాన్ని ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి డాక్టర్ సలీం మాస్టర్ గారికి, జలీల్ గారికి, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమానికి ఎంతో మంది మా ఫ్రాంచైజ్ నుంచి ఇక్కడికి విచ్చేయటం జరిగింది. వారిలో కొంతమంది గుంటూరు శ్రీనివాస్ గారు కావచ్చు, రైల్ బూమ్ శివ గారు కావచ్చు, వీరే కాకుండా మా ఫ్రాంచైజ్ హోల్డర్స్ అయినటువంటి గుంటూరు జిల్లా ఆంజనేయులు కావచ్చు, పల్నాడు జిల్లా సుబ్బారావు గారు, మరి అదేవిధంగా గోరంట్ల నుంచి వెంకటేశ్వరరావు గారు, కేవీకే రెడ్డిరావు గారు, మన బృందావన గార్డెన్స్, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పెద్దలు పూర్ణ మాస్టర్ గారు మన కంపెనీ గురించి సవివరంగా అన్ని విషయాలు తెలియపరిచారు. ఇంకా నేను కంపెనీ గురించి వెళ్ళదలుచుకోవట్లేదు. కేవలం ఈ రోజు ఇక్కడ మనం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ సంస్థ చేపట్టినటువంటి, ఎందుకంటే మనం ఒక చోట బిజినెస్ చేయబోతున్నా, లేదంటే వెంచర్ లోని ప్లాట్లు మనం కొనుక్కోబోతున్నా, ఆ యొక్క పరవారు తెలుసుకొని మనం గనక అడిగినట్లయితే మనకు భద్రత ఏ విధంగా ఉంటుంది, వారు చేపట్టినటువంటి ప్రీవియస్ వెంచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే శుభం డెవలపర్స్ వారు ఎంతో నమ్మకమైనటువంటి, మరి ఎంతో ఆదర్శవంతమైనటువంటి కొన్ని డెకేడ్స్ నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వారు అంచెలంచెలుగా ఎదిగి అటు గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో బ్రాంచ్ల్ని స్థాపించి ఈ రోజు రాజధానిలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ క్యాపిటల్ ఐకాన్ సిటీని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 72 ఎకరాస్ లో ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయింది. కేవలం ఈ కొద్ది ప్లాట్లు మనం మార్కెటింగ్ చేయడానికి మనం టేకప్ చేస్తూ, దీన్ని కూడా మన రైల్ బూమ్ స్టైల్లో ఈ ప్రొడక్ట్ ని మనం తీసుకున్నాం. రైల్ బూమ్ కి మిగిలినటువంటి అదర్ కంపెనీస్ కి, అదర్ మార్కెటింగ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ కస్టమర్స్ కి ప్రాధాన్యత, కస్టమర్స్ రైట్ పర్సన్, కస్టమర్ మన గార్డ్ అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో ఆ విధమైనటువంటి అతి తక్కువ ప్రైస్ లో ఎలాంటి ప్రొడక్ట్ అంటే, మనం ఉన్నటువంటి మీరు కూర్చున్నటువంటి ఈ ఏరియా, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దాని గురించి సవివరంగా, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, బయట జిల్లా నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్ర క్యాపిటల్, ఈ సిటీ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి రాజధాని అని మనం తెలుసుకుంటున్నామో, దాని నడిబొడ్డులో ఆ చెరువులో మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. మనకి రైట్ సైడ్ ఉన్నటువంటిది లింగాపురం అనే విలేజ్. ఇది అటు సిటీ క్యాపిటల్ సత్తెనపల్లికి కనెక్టివిటీ రోడ్డు, మన ఎదురుగా ఉన్నటువంటిది కనుక తీసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఇది 4 లైన్ రోడ్డు, మన ముందున్నటువంటి ప్రజెంట్ సింగిల్ లైన్. అంటే ఎలాంటి కనెక్టివిటీలో మనం ప్రొడక్ట్ ఉంది. దాని తర్వాత మన బ్యాక్ ఉన్నటువంటి పడమర ఫేస్ లో ఉన్నటువంటి కేవలం 4 మీటర్ల దూరంలో ఇక్కడ అంటే అమరావతి, అదేవిధంగా సీడే
మనకు చేరువలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవే కాకుండా రైట్ సైడ్ ఇటు విలేజ్, లెఫ్ట్ సైడ్ నార్త్ సైడ్ తీసుకుంటే 1500 ఎకరాల్లో మరి అతి చేరువలో రైల్వే స్టేషన్ కూడా నిర్మాణ ప్రదేశాలు కూడా మొదలైనవి. అదేవిధంగా టెంపుల్ కనుక తీసుకున్నట్లయితే 3 కిలోమీటర్లు ఈ టెంపుల్ ఏరియాని కూడా రాబోయే రోజుల్లో ఒక టూరిజం ప్లేస్ కింద గవర్నమెంట్ టేకప్ చేయడం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ లో ప్రధానంగా మన 9 నవనగరాలు అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. 9 థీమ్ సిటీస్. వీటిల్లో ప్రధానమైనటువంటివి ఎలక్ట్రానిక్ సిటీ, రెండవది నాలెడ్జ్ సిటీ, మూడవది జస్టిస్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, గవర్నమెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనం కూర్చున్నటువంటి ప్లేస్, మన ముందున్నటువంటి యాక్టివిటీ రోడ్డు కావచ్చు, వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇవన్నీ కూడా కేవలం రేపు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కేరళకి వెళ్ళాలంటే కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం. ఇవాళ రాజధానిలో అందరూ కూడా వెంచర్లేసి పర్ స్క్వేర్ యార్డ్ ఎన్ని వేల రూపాయలు ఏ విధంగా అమ్ముతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఎక్కడ చూసినా 20,000, 25,000 తక్కువ ఎక్కడా లేవు. మరి అదేవిధంగా కూలింగ్ లో కనుక తీసుకుంటే 40,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా అమ్మేటటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో ఇక్కడికి ఇవ్వడం అనేది మరి ఓనర్స్ గా స్టమౌన్ డెవలపర్స్ నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇవాళ డబ్బంటే ఎవరికి చేదు కాదు. రేపు వారు గనక ఇదే ప్లాట్లు కనుక ఉంచుకుంటే రేపు ఇక్కడ రాబోయే 2 సంవత్సరాల్లో 50,000 రూపాయలు తక్కువ కాదు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్టివిటీస్ రోడ్ లో మనం కనుక అప్రోచ్ అయినట్లయితే ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, ఈ 9 థీమ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 9 థీమ్ సిటీస్ కి వెళ్లే రహదారి ఈ 2 దారులు. మనం అదేవిధంగా మన పేరేచర్ల జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ నుంచి కూడా రేపు గమనించినట్లయితే రేపు ఈ 2 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ అంకురార్పణ వర్క్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఒక్కసారి మీరు గనక క్యాపిటల్ సిటీలో గనక ఎంటర్ అయినట్లయితే ఏ విధంగా వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుందో మనకు అర్థమవుతుంది. మరి ఆనాడు హైదరాబాద్ లో కూడా మరి న్యూ సిటీ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ డెవలప్మెంట్ ముందు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోని ఇచ్చి రాబోయే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఇస్తున్నటువంటి ఫలానా కమిట్మెంట్స్ అని చెప్పేసి శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. మరి అదేవిధంగా శ్రీశైలం హైవేలో ఫ్లాప్ సిటీ రాబోతుంది. ఇలా కొన్ని కమిట్మెంట్స్, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి కమిట్మెంట్స్. ఆ రోజు శంషాబాద్ లో కేవలం నేనే 300 రూపాయలకి 400 రూపాయలకి గజం అమ్మడం జరిగింది. ఈ రోజు అవన్నీ కూడా 3,000 అమ్మినటువంటి 15,000, 7,000 అమ్మినటువంటి 45,000. అదేవిధంగా నానక్రా తీసుకుంటే ఆనాడు జనచైతన్యాలో మేము 700 వరకు అమ్మినటువంటి ఈ రోజు 2 లక్షల రూపాయలు. దానికి ఉన్నటువంటి రామ స్టూడియో పక్కన అమ్మినటువంటిది కేవలం 1,800 రూపాయలు అమ్మినటువంటిది ఈ రోజు 1,50,000. ఇవాళ గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా గుంటూరు కూడా తీసుకోండి. పూర్వం జనచైతన్య వెంచర్ లో ఆటో నగర్ ఏరియా కావచ్చు, మరి చుట్టుకుంట ఏరియా కావచ్చు, లేదంటే మిగతా ఏరియాలో తుఫాన్పేట, ఇవన్నీ కూడా ఆ రోజు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మేమందరం కూడా కేవలం గజం 300, 400 రూపాయలు ఈ రోజు ఇంకా లక్షలైనయో. రేపు కూడా ఇక్కడ ఇప్పుడు అమ్ముతున్నటువంటి 13456 రేట్ ఏదైతే ఉందో దాని పక్కన ఇంకొక 0 ఎంతో దూరం లేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను మీకు ఇంపార్టెంట్ అయినట్టు 9 థీమ్ సిటీస్ ద్వారా ఈ ఏరియాలో చాలా గణనీయంగా బ్రహ్మాండంగా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఈ 50 ఎకరాలే కాకుండా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ రాబోయే రోజుల్లో ఇక్కడ వెంచర్లు కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా కూలింగ్ లోకి వెళ్ళింది. ఇది పాత లేఅవుట్ కాబట్టి దీనికి ఆల్రెడీ పర్మిషన్స్ రావటం, ఆ ఓల్డ్ వెంచర్ కాబట్టి సిఆర్డిఏ లేఅవుట్ అప్రూవల్స్, పర్మిషన్స్ తో పాటు మీరు కనుక గమనించినట్లయితే అన్ని కూడా 40 ఫీట్ వర్క్స్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ గా కాకుండా డెవలప్మెంట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే 100% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. సో మన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడికి 100% రైట్ ప్లేస్. సో మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ మొట్టమొదట ఈ రోజు మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మిగిలినటువంటి ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 45-50 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం 1 మంత్ కి కంప్లీట్ చేసే దానికోసం ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. నేను మా ముందు కూర్చున్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చిన మా శ్రావణి మేడం గారు మేము ఇలా అని చెప్తే
ఆవిడ నేను నాకు ముందే చెప్పినట్లయితే నేను బుక్ చేసేవాడిని, దీంట్లో నేను 2 ప్లాట్లు అయితే ఇస్తానయ్యా శ్రీనివాస్ అని చెప్పేసి ఆవిడ ఈ వెంచర్ చూసిన వెంటనే చెప్పినందుకు ఆవిడకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే దీంట్లో మాకు ప్రత్యేకంగా మార్కెటింగ్ సపరేట్, అసోసియేట్స్ సపరేట్ గా లేదంటే కస్టమర్స్ సపరేట్ ఉండరు. మా అసోసియేట్సే మా కంపెనీ మరి పిల్లర్స్, వాళ్ళలోనే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళలోనే మార్కెటింగ్ ఉన్నారు, వాళ్ళలోనే మరి అన్ని విధాలా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వెంచర్ చూసిన తర్వాత మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చి చక్కగా ఈ రోజు కనుక ఇన్వెస్ట్ చేసి మీ యొక్క ఫస్ట్ స్టెప్ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుకి నాంది అవుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నా. మరొక చివరిసారిగా రాబోయే ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియా గ్రోత్ ఎలా డెవలప్ అవుతుందో చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మరి మనం తీసుకున్నటువంటి ఈ 50,000 ఎకరాలు ల్యాండ్ లో కనుక క్యాపిటల్ లో ఫస్ట్ స్టేజ్ లోనే ఈ 9 థీమ్ సిటీస్ లో 35 lakhs ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఈ 35 lakhs ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ లేఅవుట్స్ లో కూడా ఇప్పుడు వేసినటువంటిది కేవలం నా దృష్టిలో ఓన్లీ 5% మీకు ఇంకా కావాలి. చాలా ఉన్నటువంటి లేఅవుట్స్ కానీ వీటికి ఉన్నటువంటి గ్రోత్ కానీ ఎప్పుడైతే క్యాపిటల్ డెవలప్మెంట్ క్యాపిటల్ లో కనుక ఆఫీసెస్ ఓపెన్ అవుతాయో ఆ రోజు ఈ ఏరియాలో అన్నింటిలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడం, అదే విధంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావడం, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అనేది 20 రెట్లు పెరిగేటువంటి కాబట్టి దీని ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలని చూసుకుంటాను.